హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చాందిని నిహా ఛానల్. ఈరోజు మక్క స్టైల్లో క్యాలీఫ్లవర్ కర్రీ చూపిపోతుందండి. దానికి ప్రాసెస్ చూసేద్దాము. బౌల్ పెట్టుకుంది, ఆయిల్ హీట్ చేసుకోవాలి. ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అవ్వాలండి. కొంచెం ఆవాలు, జీలకర్ర, లవంగాలు, ఆకు ఇవి కొంచెం ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై అయిపోయినాయండి. ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకోవాలి. కొంచెం మగ్గే వరకు ఫ్రై చేసుకోవాలండి. క్యాలీఫ్లవర్ని కొంచెం వాటర్ వేడి చేసుకొని, ఇదిగోండి ఇలా హాట్ వాటర్ చేసుకున్నాము. దాంట్లో ఈ క్యాలీఫ్లవర్ని వేసేసుకున్నాము. పసుపు, ఉప్పు వేసి ఒక 5 మినిట్స్ ఉడకపెట్టుకొని పక్కన పెట్టుకున్నాము. కొంచెం సాల్ట్, కొంచెం పసుపు వేసామండి. ఇప్పుడు దీంట్లోకి కొంచెం మసాలా వేసుకుంటున్నాము. అల్లం చిన్నులపాయి, కొబ్బరి పేస్ట్ ఎంత చాలా 2 స్పూన్స్ వేసుకోవాలి. ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు దీంట్లోకి 2 చిన్న టమోటాలు తీసుకున్నాం కదా, అవి కూడా కట్ చేసి పెట్టుకున్నాము. కొంచెం కొత్తిమీర. మెత్తబడిపోయిందండి మంచిగా. ఇప్పుడు మనం ఉడకపెట్టి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ వేసేసుకోవాలి. దీంట్లోకి మన టేస్ట్ తగ్గట్టు 1 స్పూన్ కారం వేసుకున్నామండి. కారం అవన్నీ కొంచెం ఫ్రై అయిపోయినాయండి, కర్రీతో పట్టేసినాయి. ఇప్పుడు దీంట్లో కొంచెం వాటర్ వేసుకున్నాము. ఎక్కువ అక్కర్లేదు, కొంచెం చాలు. ఈ గ్లాస్తో 1 గ్లాస్ వాటర్ పోసుకున్నానండి. ఇప్పుడు దీన్ని ఒక 2-3 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఎక్కువసేపు అక్కర్లేదు, ఎందుకంటే మనం ఆల్రెడీ క్యాలీఫ్లవర్ కుక్ చేసేసుకున్నాం కాబట్టి సరిపోతుంది. అంతే ఫ్రెండ్స్, కుక్ చేసేసుకున్నాం ఒక 3 మినిట్స్. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. దీనికి ఇప్పుడు గార్నిష్గా కొత్తిమీర వేసేసుకుంటే అయిపోతుంది. రైస్లోకి, రోటీలోకి, పుల్కాలకి ఎంత బాగుంటుందంటే ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో మనకు కామెంట్ చేయండి, ఓకేనా? మన ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఓకేనా? థ్యాంక్ యూ, బాయ్ బాయ్.